కర్మఫలం అనే దాన్ని ప్రతి ఒక్కళ్ళు అనుభవించి తీరాల్సిందే అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా! నిజమే. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా సరే ప్రతి ఒక్కరు అనుభవించి తీరాల్సిందే. మరి దీనికి ఎగ్జాంపుల్ ఈ మధ్య నేను ఒక చిన్న కాలమ్ చదివాను. సో, అది నేను మీకు షేర్ చేస్తాను. అదేంటంటే శ్రీకృష్ణుల వారు కంసుని సంహరించిన తర్వాత తన తల్లిదండ్రులని చెరసాల నుంచి విముక్తులు చేయడం కోసం అని చెప్పి వెళ్తాడట. అప్పుడు దేవకీమాత శ్రీకృష్ణుల వారిని అడుగుతుంది, నాయనా శ్రీకృష్ణ, నీవు సర్వజ్ఞుడివి, నీవే ఆ పరమాత్ముడివి కదా, నీకంతా తెలుసు. మరి కంసుని చంపడానికి, మమ్మల్ని ఈ చెరసాల నుంచి విముక్తులను చేయటానికి 14 సంవత్సరాలు ఎందుకు తీసుకున్నావు నాయన, ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది అని చెప్పి అడుగుతుందిట. అప్పుడు శ్రీకృష్ణుల వారు చెప్తారు, అమ్మ, మరి నన్ను నీవు గత జన్మలో 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయమని చెప్పి అడవులకు ఎందుకు పంపించావమ్మా అని చెప్పి అడుగుతాట. అప్పుడు దేవకీ మాత ఆశ్చర్యపోయి, నాయనా శ్రీకృష్ణ, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి బాధపడుతుందిట. అప్పుడు శ్రీకృష్ణుల వారు చెప్తారు, అమ్మ, గత జన్మం గురించి మీకు గుర్తుండదు, కానీ నేను సర్వజ్ఞుడిని కాబట్టి నాకు అంతా గుర్తుంటుంది. పోయిన జన్మలో నీవు కైకేయివి, నీ భర్త దశరథుడు. మరి ఆ రోజు నన్ను అరణ్యవాసం పంపించమని నువ్వు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయించావు కదమ్మా, దానికి ప్రతిఫలమే ఈ జన్మలో నువ్వు 14 సంవత్సరాలు చెరసాల జీవితం అనుభవించావు అని చెప్పి చెప్తాట. నిజమే కదా, కర్మఫలం ఎవ్వరిని వదిలిపెట్టదు.